జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో జనసేన పార్టీ పోటీ చేయబోతుందా కూడా కాదు, చేయబోతుంది అని కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఈ మధ్యన తెలంగాణలో కూడా జనసేన పార్టీ చాలా యాక్టివ్ అవుతుంది. గతంలో కూడా 2018 ఎలక్షన్స్ లో కూడా పోటీ చేసింది. ఎస్పెషల్లీ కూకట్పల్లి లాంటి ఏరియాస్లో చాలా మంచి ఓటు పర్సంటేజ్ను కూడా సంపాదించింది. అంటే తెలంగాణలో కూడా జనసేన పార్టీ ఉనికి ఉంది అని చెప్పి వాళ్ళ మూమెంట్స్ ద్వారా ఎప్పటికప్పుడు చెబుతూనే వస్తున్నారు. ఏ ఇష్యూ మీద అయినా కూడా వాళ్ళు స్పందించేటువంటి తత్వంతో ముందుకు వస్తూనే ఉన్నారు. ఇక్కడ డైరెక్ట్గా ఎలక్షన్స్లో ఎక్కువగా పోటీ చేయకపోయినా కూడా గత దశాబ్ద కాలంగా జనసేన పార్టీ చాలా బలంగానే తెలంగాణలో చాప కింద నీరులా ప్రవహిస్తూ చాలా కీలకమైనటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. సో ఈసారి చాలా మ్యాసివ్ ఇంపాక్ట్ చూపించాలి. ఆంధ్రప్రదేశ్లో గెలిచినటువంటి జోష్తో అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆ ఎఫెక్ట్తో తెలంగాణలో కూడా బౌన్స్ బ్యాక్ అవ్వాలి అనేది జనసేన వ్యూహంగా తెలుస్తుంది. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారిని కూడా జనసేన తెలంగాణ నాయకులు అందరూ కూడా కలిసి రావడం, ఆయన ఇచ్చినటువంటి మాటతో ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో పోటీ చేస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. శంకర్ గౌడ్ గారు జనసేన పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ ఆయన చాలా క్లియర్గా రాబోయేటువంటి ఎలక్షన్స్లో ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మనం పోటీ చేస్తున్నాం. అలాగే తెలంగాణలో ఉండేటువంటి మిగతా ఎలక్షన్స్లో కూడా మన పాత్ర డెఫినెట్గా ఉండాలి. అంటే ఇది కూడా గతంలో పోటీ చేశాము, ఎక్కడో ఒక చోట ఇంపాక్ట్ చూపించాము అన్నట్టుగా కాకుండా, ఎలాగైతే ఆంధ్రప్రదేశ్లో 100% స్ట్రైక్ రేటుతో పోటీ చేసినటువంటి అన్ని నియోజకవర్గాల్లో గెలిచారో అలాగే ఇక్కడ కూడా చేద్దాం. మనం తీసుకునే ప్రతి సీటు కూడా కీలకంగా మారాలి, 100% కొట్టి చూపించాలి అనేది కూడా వాళ్ళకి దిశానిర్దేశం చేశారట శంకర్ గౌడ్ గారు. సో అలాంటి పరిస్థితుల్ని మీరు క్రియేట్ చేసుకోవాలి, మీ నాయకత్వాన్ని బలపరుచుకోవాలి. ప్రతి సమస్య మీద మీరు ఉండేటువంటి డివిజన్లతో సహా, పంచాయతీల్లో సహా, వార్డుల్లో సహా మీరు పంచాయతీలు పని చేసుకుంటూ క్యాడర్ని బిల్డ్ చేసుకుని జనసేన ఇంపాక్ట్ ఏంటో చూపించండి, జనసేన బలం ఏంటో చూపించండి, మన నిజాయితీ ఏంటో చూపించండి. 10 ఏళ్ల పాటు దాదాపు ఎటువంటి పదవులు కానీ అధికారం కానీ లేనప్పుడు కూడా మేము ఎలా పోరాడామో వాళ్ళకి చెప్పండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారట. సో అంతేకాదు బీజేపీతో కూడా కలిసి వెళ్ళేటువంటి పరిస్థితులే చాలా అంటే ఆల్మోస్ట్ 90%. మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో కూడా జనసేన సపోర్ట్ తీసుకుని అక్కడ కూడా అనౌన్స్ చేశారు, జిహెచ్ఎంసీలో కలిసి పోటీ చేస్తున్నాం అనేటువంటి ఒక వాతావరణాన్ని కూడా బయట అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో అదే ఉత్సాహంతో ఇద్దరు కూడా కలిసి, అంటే ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర పర్టికులర్గా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన టీడీపీని బీజేపీతో కలిసి ప్రయాణం చేయాలి అని చెప్పి మొక్కుబట్టు పట్టి పెట్టడం వల్ల ఈరోజు బీజేపీ పార్టీ అక్కడ అధికారంలో ఉంది. తెలంగాణ ముఖ్యంగా ఆంధ్ర ఎంపీలతో ఒక బలమైనటువంటి పాలనని మోదీ గారి నేతృత్వంలో అందిస్తున్నటువంటి పరిస్థితి. ఆయన ఆ రోజు చెప్పబట్టే ఈ రోజు కూటమి అక్కడ బలంగా పరిపాలిస్తుందంటే, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన భుజాన వేసుకుని కూటమిని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో అలాంటిదే ఇక్కడ కూడా చెయ్యాలి, మన ఇంపాక్ట్ చూపించాలి. డెఫినెట్గా రేపు రాబోయేటువంటి ఇక్కడ లోక్సభ లేదా అసెంబ్లీ ఎలక్షన్స్లో మన దెబ్బేంటో చూపించాలి. తూతూ మంత్రంగా మాత్రం చేస్తే కుదరదు అని చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది.